అపహరించిన రోజే మొహం పగలగొట్టి రావాల్సింది. అలా అయినా శీల పరీక్ష తప్పేది. అప్పుడు రామాయణం సీతాయనంగా, తెలుగు సినిమా కథలు కాస్త కొత్తగా ఉండేవి. రాముడు చేసేదంతా ధర్మమే అన్నారు. హనుమంతుడు ఏం చేసినా కుప్పిగంతులు అన్నారు. సీతకు పెళ్లి కుదరట్లేదని టప్పీమని 10 కిలోలు తగ్గింది. ఇప్పుడు మరీ పీచులా ఉందంటున్నారు. దీనికి డయాగ్రాము నలుగురు ఏమనుకుంటున్నారు. అటు వింటే అమ్మ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాటలు హోరెత్తిస్తున్నారు. ఇటు చూస్తే అమ్మేమో తన కన్న కళ్ళని పోపు పెడుతుంది. గాలిలో అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, బుర్రలో మాత్రం అనుస్మృతి. మీరేవిట్లు అని విన్నప్పుడు మనిషి కుళ్ళిపోయిన వాసన వస్తుందేంటి? రాజ్యాంగం పట్టుకొని దీక్షలు చేసి అధికారం వచ్చాక అయ్యప్ప దీక్షలో కూర్చున్నాడు. బుక్ నేమ్ తిమ్మిరి బిల్లలు తొడపాసాలు. లో మొత్తం ఒక స్టోరీ లాగా ఏముండదు. దీంట్లో జువ్వలు ఉన్నాయి. జువ్వలు ఈజ్ నథింగ్ బట్ ఒక సర్కాజం లాగా. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క జువ్వలాగా మాత్రమే ఉంది. ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశారు. లైక్ ఇన్ఈక్వాలిటీ, రేసిజం, ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, పాలిటిక్స్ గురించి, ఎవ్రీథింగ్ హ్యాస్ కవర్డ్. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ బుక్ చూసినప్పుడు నేను ఫస్ట్ ఎవరో చాలా పెద్దవాళ్ళు రాశారని అనుకున్నాను. యంగ్స్టర్స్ రాశారు ఈ బుక్. అండ్ ప్రతి బుక్కి ముందు మాట ఫస్ట్ ఉంటుంది, బట్ ఈ బుక్కి మాత్రం ముందు మాట వెనకాల ఉంది. అది కూడా రచన ఒక పెద్ద రాజకీయ చర్య అని చెప్పి. అండ్ ఆథర్స్ నేమ్స్ కూడా ఉన్నాయి, శరత్ మెట్ల అని. అండ్ నాట్ ఓన్లీ బుక్, కవర్ పేజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యంగ్స్టర్స్లో ఇలాంటి థాట్స్ ఉండి లైక్ ఇంత బాగా అవి రిఫ్లెక్ట్ చేయగలరు బుక్లో అని చెప్పి ఐ డోంట్ నో. ఎందుకంటే నేను ఇప్పటివరకు తెలుగు బుక్స్ చదవలేదు అంత ఎక్కువ. పర్సనల్లీ నా ఫీలింగ్ ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళే కాదు, యంగ్స్టర్స్ కూడా ఈ బుక్ చదవాలి. అండ్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా ఈ బుక్ సజెస్ట్ చేయండి. పర్సనల్లీ ఐ లైక్ దిస్ బుక్ వెరీ మచ్. అండ్ ఇది చదివిన తర్వాత నాకు తెలుగు బుక్ చదవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. లైక్ ఇంకా ఎవరైనా తెలుగు బుక్స్ చదివే వాళ్ళు ఉంటే సజెస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ బుక్, శరత్ మెట్ల గారు.